బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్, బెంగళూరులో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. కోట్ల రూపాయల డ్రగ్స్ అమ్మకం కేసులో ఈ తనిఖీలు సాగుతున్నాయి. హైదరాబాద్ లో 7 చోట్ల, బెంగళూరులో 2 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఎన్డీపీఎస్ కేసులో నిందితుల అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు వారిచ్చిన సమాచారంపై సోదాలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించిన ఇళ్లలో ఈ దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఉదయం నుంచి ఈడీ అధికారుల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 7 చోట్ల, బెంగళూరులో 2 చోట్ల కూడా ఈ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ అమ్మకం కేసుకు సంబంధించి కూడా ఎన్డీపీఎస్ కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఆ వివరాల ఆధారంగా ఈడీ అధికారులు ఇటు బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో ఈ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా నిందితులు అరెస్ట్ సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా బెంగళూరులో కూడా ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో 7 చోట్ల కూడా ఉదయం నుంచి ఈడీ అధికారుల సోదాలు సాగుతున్న సమాచారం. ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందం కూడా హైదరాబాద్ లోని 7 చోట్ల, బెంగళూరులో కూడా సోదాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేవలం ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం కాకుండా ఇతర ఆధార కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు ఈ సోదాలు సాగిస్తున్న సమాచారం. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ప్రస్తుతానికి ఎన్డీపీఎస్ సంబంధించిన కేసులో ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం కూడా ఈ సోదాలు సాగిస్తుంది. కాబట్టి పూర్తి వివరాలు మధ్యాహ్నం తర్వాత వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.